ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు ఈశ్వర ప్రియుడు. ఈశ్వరాభిషేకం ఈరోజు సమస్త శుభాన్ని కలిగిస్తుంది. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ నవమి, రాత్రి 2:45 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 11:35 వరకు. అనంతరం నక్షత్రం మూల. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవి శని బుధుల సంచారం కుంభక్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. వ్యాపార విస్తరణలకై చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపజేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి విద్యాపరంగా లాభిస్తుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయపాద వృత్తి వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు వృత్తిపరంగా పొందగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, కార్యదీక్ష పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మంగళకరమైనటువంటి కార్యకలాపాలు మహిళలకు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. చాకచక్యంతో కూడిన నిర్ణయాలు, నేర్పరితనం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సందర్భోచిత కార్యకలాపాలు, నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పూర్తి చేయగలుగుతారు. న్యాయపాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. పరిశోధనలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు సంఘటనలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి
శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా ప్రతికూలంగా మారతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. వ్యతిరేకత గృహపరంగా కూడా నిస్సహాయ స్థితిని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి విముఖతను కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు క్రీడా రంగం వారికి బలపడతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ఆలస్యంగా నెరవేరుతాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జటిల సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. వ్యాపార విస్తరణకు ఉపకరిస్తాయి. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రోత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయపాత వృత్తి వారికి ఆకస్మిక విషయాలు ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆకస్మిక వార్తలు ప్రతికూలతను పెంచుతాయి. విముఖతకు దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పరాభవాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విస్మయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా ఉంటుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రభావాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సత్ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృద్ధిని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. సానుకూల నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది.
ఆనందానికి దారితీస్తుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాలు చేకూరుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శత్రుత్వాలు ఉన్నప్పటికీ అంతిమంగా నెగ్గుకు రాగలుగుతారు. మంచి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కొనసాగుతుంది. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి ధ్యేయశక్తి పెరుగుతుంది. చదువుపై చురుకుతనం, చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాల అనుకూలం. ప్రాధాన్యత పెరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ప్రాధాన్యతని పెంచుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత వృత్తిపరంగా శాస్త్రీయంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిలోనూ లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. విద్యా విషయాలు విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి, సమస్యలుగా మారతాయి. అభివృద్ధి రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. సమర్థత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆదాయం తగ్గుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందలేకపోతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. ఆశించినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి అనుకూలతని దూరం చేస్తాయి.
మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చివరి దశలో సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, సంభాషణలు రుచిస్తాయి, భూ సంబంధిత లావాదేవీలలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడిన విషయాలు సిద్ధిస్తాయి. నేర్పరితనం న్యాయబద్ధ వృత్తి వారికి పెరుగుతుంది. నైపుణ్యం క్రీడారంగం వారికి లాభిస్తుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి అనుకూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతత అన్ని కార్యకలాపాల్లో చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, విద్యా విషయాలు అనుకూలించాలని, వృత్తిలో అభివృద్ధి చేకూరాలని, వ్యాపార విషయాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో పూజా విధి విధానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. మన నిత్య పూజ చేసేటప్పుడు భగవంతుడిని షోడశ ఉపచారాలతో 16 రకాలైన ఉపచారాలతో పూజించాలి. అయితే ప్రతిరోజు షోడశోపచార పూజ నిర్వహించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు ఇష్టదైవానికి పంచోపచార పూజను నిర్వహించుకోవచ్చు. పంచోపచార పూజ అంటే అర్థం ఏంటంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 రకాలైనటువంటి ఉపచారాలను భగవంతుడికి సమర్పించడం ద్వారా భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే భగవంతుడికి పంచోపచార పూజను నిర్వహించేటప్పుడు ప్రధానంగా దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే దీపారాధన చేసేటప్పుడు ముందుగా దీపారాధన కుందిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆ తర్వాత ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పురుషులైతే ప్రధానంగా 3 ఒత్తులు విడిగా వేసి దీపారాధన కుందిలో దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి పురుషులు 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. మహిళామణులైతే దీపారాధన కుందిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసిన తర్వాత 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలా చేస్తే సంపూర్ణంగా గృహానికి శుభం చేకూరుతుంది. అలాగే పూజ చేసే సమయంలో భగవంతుడి పూజా కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఘంటానాదం చేయటం ద్వారా గృహంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఏ పాత్రలో అయితే నైవేద్యాన్ని వండామో ఆ పాత్రలో ఉన్నటువంటి నైవేద్యాన్ని పాత్రతో పాటుగా భగవంతుడికి సమర్పించాలి. నిత్య పూజలో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే ప్రతిరోజు కూడా మహానైవేద్యం సమర్పించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక బెల్లం ముక్కను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పూజ చేసేటప్పుడు భగవంతుడికి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వీటిని శాల పుష్పాలు అంటారు. ఈ శాల పుష్పాలతో భగవంతుడికి పుష్పార్చన చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.